హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ స్టడీ హబ్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్లో మన టాపిక్ ఏంటంటే టుడే జనాభా లెక్కలు 2011 జనాభా లెక్కలు సెన్సెస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఎవ్రీ ఎగ్జామ్ అది ఆర్ఆర్బీ కానీ, ఎస్ఎస్సి కానీ, ఏపీపీఎస్సి కానీ, టీఎస్పీఎస్సి కానీ ఏ ఎగ్జామ్ అయినా సరే కంపల్సరీ ఉండేటువంటి సిలబస్లో ఉండేటువంటి టాపిక్ ఏంటంటే మనకి సెన్సెస్ అనమాట, జనాభా లెక్కలు. దీని నుంచి మినిమం 1 మార్కు, ప్రతి ఎగ్జామ్లో మినిమం 1 మార్క్ మాత్రం మనం గెయిన్ చేయొచ్చు. దానికోసం పూర్తిగా టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ 2011కు సంబంధించినటువంటి జనాభా లెక్కలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్తో సహా మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దాని గురించి ఫస్ట్ ఏంటంటే ఈ 2011 జనాభా లెక్కల యొక్క నినాదం ఏమిటంటే అవర్ సెన్సెస్ అవర్ నేషన్, అవర్ ఫ్యూచర్, అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్ అనమాట. ఇది దీని యొక్క నినాదం. నినాదం విషయానికి వస్తే నినాదం అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్. మన జనాభా లెక్కలు మన భవిష్యత్తు అనేది ఇక్కడ దీని యొక్క నినాదం అనమాట. తెలుగులో అయితే అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్ అనేది దీని యొక్క నినాదం. 2011 జనాభా లెక్కల యొక్క నినాదం ఏమిటి అని అడుగుతాడు. క్వశ్చన్ అడిగితే డైరెక్ట్గా అదేంటంటే అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్, అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్. దీనికి అయినటువంటి ఖర్చు మొత్తం ఎంత అంటే 2200 కోట్లు ఖర్చు అయింది. దీనికైన ఖర్చు 2200 కోట్లు ఖర్చు అయింది. అయితే ప్రతి పర్సన్కు, ఈచ్ పర్సన్కు ఈ జనాభా లెక్కల కోసం ఖర్చు చేసింది ఎంత అంటే 18 రూపాయల 19 పైసలు, 18 రూపాయల 19 పైసలు. ప్రతి వ్యక్తికి అయిన ఖర్చు ఎంత అంటే మనకి వచ్చేసేసి 18 రూపాయల 19 పైసలు. 18 రూపాయల 19 పైసలు అనేది ప్రతి వ్యక్తికి ఖర్చు అయిందనమాట ఈ జనాభా లెక్కల కారణంగా. అయితే మొత్తం ఎన్ని భాషల్లో ఈ జనాభా లెక్కల్ని ముద్రించడం జరిగింది అంటే 16 భాషల్లో. మొత్తం భాషలు ఎన్ని అంటే 16 భాషల్లో ఈ జనాభా లెక్కల్ని ముద్రించడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా ఈ జనాభా లెక్కల్ని ప్రకటించింది ఎవరు అంటే 2011లో జరిగినటువంటి జనాభా లెక్కల్ని ప్రకటించినటువంటి వ్యక్తి ఎవరు అంటే సుశీల్ కుమార్ షిండే. సుశీల్ కుమార్ షిండే. సుశీల్ కుమార్ షిండే. సుశీల్ కుమార్ షిండే ఈ జనాభా లెక్కల్ని ప్రకటించడం జరిగింది. షిండే అని ఉంటుంది డైరెక్ట్గా, షిండే. ఈ సుశీల్ కుమార్ షిండే అనేటువంటి వ్యక్తి ఈ జనాభా లెక్కల్ని ప్రకటించాడు, అంటే వెలువరిచాడు అనమాట. 2011లో వీటిని వెలువరచడం జరిగింది. వీటిని టోటల్గా ఎప్పుడు విడుదల చేశారు అంటే 2011లో స్టార్ట్ అయినటువంటి జనాభా లెక్కల్ని మనకి ఎప్పుడు ఒక పత్రిక అంటే టోటల్గా ప్రింట్ అయి బయటికి వచ్చింది ఎప్పుడంటే 2013 ఏప్రిల్ 30వ తారీఖు. 2013 ఏప్రిల్ 13న వీటిని విడుదల చేయడం జరిగింది. ఈ ఎవరు విడుదల చేశారు అంటే సుశీల్ కుమార్ షిండే. సుశీల్ కుమార్ షిండే. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1872వ సంవత్సరంలో. 1872వ సంవత్సరంలో లార్డ్ మేయో, ఈ లార్డ్ మేయో అనే అతను విడుదల చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ జనాభా లెక్కలను లెక్కించింది ఎప్పుడు అంటే మొదటి జనాభా లెక్కలు ఎప్పుడంటే లార్డ్ మేయో కాలంలో 1872వ సంవత్సరంలో. అండ్ వీటిని అధికారికంగా అంటే 10 సంవత్సరాలకు ఒకసారి లెక్కించే విధంగా ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే 1881వ సంవత్సరం. 1881వ సంవత్సరంలో లార్డ్ రిప్పన్ కాలంలో, లార్డ్ రిప్పన్ కాలంలో 10 సంవత్సరాలకు ఒకసారి 10 ఇయర్స్కి ఒకసారి లెక్కించే విధానాన్ని
తయారు చేయడం జరిగింది. విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే లార్డ్ రిప్పన్ అనమాట. అందుకే జనాభా లెక్కల పితామహుడు ఎవరిని అంటారంటే లార్డ్ రిప్పన్ని జనాభా లెక్కల పితామహుడు అని అనడం జరుగుతుంది. ఇది మనకి టోటల్గా బ్యాక్గ్రౌండ్లో మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2011 జనాభా లెక్కల యొక్క నినాదం ఏమిటి అని డైరెక్ట్గా క్వశ్చన్ అడగవచ్చు. ఆ క్వశ్చన్ అడిగితే అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్, అండ్ అప్పుడైనటువంటి ఖర్చు ఎంత అంటే 2200 కోట్లు ఖర్చు అయింది. ప్రతి వ్యక్తికి ఆ జనాభా లెక్కల కారణంగా ఖర్చు చేసింది ఎంత అంటే 18 రూపాయల 19 పైసలు ఖర్చు చేయడం జరిగింది. అండ్ మొత్తం ఎన్ని భాషల్లో ముద్రించారు అంటే 16 భాషల్లో ముద్రించడం జరిగింది. దాన్ని ఎవరు అధికారికంగా వెలువరిచారు అంటే ఆ జనాభా లెక్కల్ని ఎప్పుడు అధికారికంగా వెలువరచడం జరిగింది అంటే ప్రింట్ రూపంలో అన్నమాట. అది 2013 ఏప్రిల్ 31వ తారీఖు మనకి సుశీల్ కుమార్ షిండే చేతుల మీదుగా దాన్ని మనం ప్రకటించడం జరిగింది జనాభా లెక్కల్ని. అయితే 1872వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా లార్డ్ మేయో కాలంలో ఈ జనాభా లెక్కలు అనేవి స్టార్ట్ అయ్యాయన్నమాట. అయితే 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలను లెక్కించే విధానం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని అడుగుతాడు. అది ఎవరి కాలంలో అంటే లార్డ్ రిప్పన్ కాలంలో 1881వ సంవత్సరంలో ఇలాంటి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల విధానం అనేది స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు 2011లో జరిగినటువంటి జనాభా లెక్కలు ఎన్నవయి అని అడుగుతాడు. 2011లో జరిగినటువంటి జనాభా లెక్కలు ఎన్నవి అంటే 15వయి. ఇవి ఎన్నో లెక్కలంటే 15వ జనాభా లెక్కలు. ఇవి 15వ జనాభా లెక్కలు అనమాట. ఇవి 2011లో జరిగినటువంటి జనాభా లెక్కలు 15th జనాభా లెక్కలు, 15వ జనాభా లెక్కలు. అది ఇంపార్టెంట్. అండ్ ఆల్సో నెక్స్ట్ జనాభా లెక్కలు ఎప్పుడు జరుగుతాయి లేదా ఎన్నోయ్యి అని అడుగుతాడు. అయితే 2021వ సంవత్సరంలో జరిగేటువంటి జనాభా లెక్కలు మళ్ళా 10 సంవత్సరాల తర్వాత కాబట్టి నెక్స్ట్ ఎన్నోయ్యి అంటే ఇప్పుడు ఆల్రెడీ 15 కంప్లీట్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ జనాభా లెక్కలు 16వ జనాభా లెక్కలుగా మనం తీసుకోవాలి. అంటే నెక్స్ట్ జరిగేవి 16వ జనాభా లెక్కలు. ఇవి మనకి ఎవ్రీ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో జనాభా లెక్కల్లో ఏ విషయాన్ని కూడా వదిలేసేది లేదు కాబట్టి అన్నీ క్షుణ్ణంగా చదువుకోవాలి. అన్నీ క్షుణ్ణంగా నేర్చుకున్నప్పుడే బిట్ ఏ విధంగా అయినా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని ఎగ్జామ్స్లో 2 మార్క్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ప్రతి విషయాన్ని కరెక్ట్గా చదువుకోవాలి. నెక్స్ట్ దీని తర్వాత 2011 జనాభా లెక్కల గురించి పూర్తిగా చూసినట్లయితే ఈ 2011 జనాభా లెక్కల్లో మొట్టమొదటిసారిగా మనం ఏంటంటే జనాభా తీసుకుందాం. మొత్తం ఎంత జనాభా ఇండియాలో ఉంది అంటే ఆ జనాభా లెక్కల ప్రకారం 121 కోట్ల మంది జనాభా ఉన్నారు. జనాభా 121 crores. జనాభా విషయానికి వస్తే 121 crores అన్నమాట. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా దాంట్లో రాసినటువంటి సంఖ్య కావాలంటే 121 కోట్ల 121,05,69,573 మెంబర్స్ అనమాట. అంటే జనాభా లెక్కలలో మొత్తం ప్రింట్ అయినటువంటి వాటిలో తీసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ సంఖ్య 121,05,69,573 మంది టోటల్గా జనాభా ఉన్నట్లు లెక్కించడం జరిగింది. నెక్స్ట్ వన్, దీంట్లో పురుషులు ఎంత శాతము మరియు స్త్రీలు ఎంత శాతము అంటే పురుషుల విషయానికి వస్తే 51.5% పురుషులు, స్త్రీల విషయానికి వస్తే మనకి రిమైనింగ్ ఉన్నటువంటి 48.5% స్త్రీలు ఉన్నారు. స్త్రీలు ఎంత అంటే 48.5%, పురుషులు ఎంత అంటే 51.5%. దశాబ్దం యొక్క మార్పు శాతం ఎంత అని అడుగుతాడు ఒక్కొక్కసారి. అంటే వృద్ధి రేటు అన్నమాట. దశాబ్దపు వృద్ధి రేటు దశాబ్దపు వృద్ధి రేటు ఎంత అని అడగొచ్చు, లేదా దశాబ్దపు మార్పు శాతం ఎంత అని అడగొచ్చు. ఎంత అంటే 17.7%.
అంటే ఆ దశాబ్దంలో పెరుగుదల శాతం ఎంత అంటే 17.7% అనేవాళ్ళు జనాభా ఇంక్రీజ్ అయ్యారనమాట. అంటే లాస్ట్ టైం జనాభా లెక్కలకి 2001కి 2011కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత అంటే 17.7%. ఇది నెక్స్ట్ వన్ విషయానికి వస్తే ఇది మామూలుగా టోటల్ జనాభా లెక్కల్లో జనాభా ఎంత ఉన్నారు, స్త్రీలెంత, పురుషులెంత. అదేవిధంగా స్టేట్ వైజ్గా తీసుకుంటే ఏ స్టేట్లో అత్యధికంగా జనాభా ఉన్నారు అంటే యూపీలో. జనాభా పరంగా ఫస్ట్ స్టేట్ ఏంటిదంటే యూపీ అనమాట. ఈ యూపీలో సుమారుగా మనకి ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారంటే 19 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇది యూపీ. సెకండ్ పొజిషన్ విషయానికి వస్తే మనకి మహారాష్ట్రలో సుమారుగా 10 కోట్ల మంది ఉన్నారు. మహారాష్ట్రలో 10 కోట్ల మంది. లాస్ట్ ప్లేస్ విషయానికి వస్తే సిక్కింలో కేవలం 6 లక్షల మందే జనాభా ఉంటారు. ఇది మనకి వచ్చేసేసి జనాభాలో మొదటి స్థానం ఏమిటంటేనేమో యూపీ అనమాట. రెండవ స్థానం విషయానికి వస్తే మహారాష్ట్ర, లాస్ట్ ప్లేస్ విషయానికి వస్తే సిక్కిం. అదే ఒకవేళ కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకున్నట్లయితే అత్యధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి అంటే మనకి ఢిల్లీ అనమాట. కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ ఏమో ఢిల్లీ, ఢిల్లీ. అండ్ లాస్ట్ ప్లేస్ విషయానికి వస్తే మనకి లక్షద్వీప్. లాస్ట్ ప్లేస్ ఏంటంటే లక్షద్వీప్. లాస్ట్ ప్లేస్ విషయానికి వస్తేనేమో లక్షద్వీప్, ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తేమో ఢిల్లీ అనమాట. మన క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చా అంటే జనాభా పరంగా అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి అని అడుగుతాడు. అదేంటంటే మనకి యూపీ అనమాట. సెకండ్ పొజిషన్ ఏంటంటే మహారాష్ట్ర, లాస్ట్ ప్లేస్ విషయానికి వస్తేనేమో మనకి సిక్కిం. అండ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఇండివిజువల్గా అడిగినట్లయితే ఫస్ట్ ప్లేస్ ఢిల్లీ, లాస్ట్ ప్లేస్ విషయానికి వస్తే లక్షద్వీప్ అనమాట. దీంతో మనకి ఏంటంటే టోటల్గా జనాభా ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు, ఇండియాలో మొత్తం ఎంత జనాభా ఉన్నారు, స్త్రీ పురుషుల శాతం ఎంత అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ జనసాంద్రత తీసుకున్నట్లయితే ఇప్పుడు జనాభా అయిపోయింది కాబట్టి జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్కు ఎంతమంది జనాభా ఉంటారు అనే దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు జనసాంద్రతను చూద్దాం ఇండియాలో ఏ విధంగా ఉందో. ఈ జనసాంద్రత తీసుకున్నట్లయితే మనకి మొత్తం ఓవరాల్ ఇండియా చూసుకున్నట్లయితే ఓవరాల్ ఇండియాలో ఉన్నటువంటి జనసాంద్రత ఒక చదరపు కిలోమీటర్కు ఎంత అంటే 382 మంది, 382 మెంబర్స్. చదరపు కిలోమీటర్కు 382 మంది. ఒక చదరపు కిలోమీటర్కు 382 మంది చొప్పున జనాభా ఉన్నారనమాట. టోటల్ ఓవరాల్ ఇండియా బేస్ చేసుకున్నట్లయితే. అదే స్టేట్ వైజ్గా తీసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్ బీహార్. ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే బీహార్, ఫస్ట్ ప్లేస్ బీహార్ అనమాట. ఈ బీహార్లో ఎంతమంది ఉంటారంటే ఒక చదరపు కిలోమీటర్కు 1106 మంది. ఒక చదరపు కిలోమీటర్కు 1106 మంది ఉంటారు. సెకండ్ పొజిషన్ విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్ 1028. సెకండ్ పొజిషన్ ఆర్ సెకండ్ ప్లేస్ పశ్చిమ బెంగాల్ సుమారుగా 1020 మంది లేదా 1028 మంది అని తీసుకుంటే ఎగ్జాక్ట్ నెంబర్ అయితే 1028 మంది సెకండ్ పొజిషన్. మీరు మేజర్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పొజిషన్ అండ్ లాస్ట్ పొజిషన్, ఈ రెండు మాత్రం కంపల్సరీ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు. ఫర్దర్గా ఏంటంటే ఎప్పుడైనా మనకి జతపరచటాలు అడిగినప్పుడు మాత్రం మనకి సెకండ్ పొజిషన్ అండ్ థర్డ్ పొజిషన్ ఇలా అడగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే మనకి లాస్ట్ పొజిషన్ విషయానికి వస్తే అరుణాచల్ ప్రదేశ్ లాస్ట్ ప్లేస్. లాస్ట్ ప్లేస్ అరుణాచల్ ప్రదేశ్. ఏపీ మీన్స్ ఆంధ్రప్రదేశ్ కాదు, అరుణాచల్ ప్రదేశ్ అనమాట.
అరుణాచల్ ప్రదేశ్లో టోటల్గా 1 చదరపు కిలోమీటర్కు ఎంతమంది ఉంటారు అంటే 17 మంది, 17 మెంబర్స్. 1 చదరపు కిలోమీటర్కు కేవలం 17 మంది మాత్రమే ఉంటారు, కేవలం 17 మంది అనమాట. నెక్స్ట్ రెండవ రాష్ట్రం విషయానికి వస్తే లాస్ట్ నుంచి అయితే మిజోరాం అనమాట. 52 మెంబర్స్ మిజోరాంలో ఉంటారు 1 చదరపు కిలోమీటర్కు. అదే ఒకవేళ కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకున్నట్లయితే ఇది రాష్ట్రాలకు తెలిసినటువంటి సమాచారం, రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకున్నట్లయితే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫస్ట్ ప్లేస్ ఢిల్లీ, ఫస్ట్ ప్లేస్ ఏంటంటే ఢిల్లీ అనమాట. అండ్ లాస్ట్ ప్లేస్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే ఢిల్లీ అండ్ లాస్ట్ ప్లేస్ విషయానికి వస్తే అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ నికోబార్ దీవులు. ఇది కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి సమాచారం. మనకి కేవలం ఏంటంటే ఫస్ట్ ప్లేస్ ఏంది, లాస్ట్ ప్లేస్ ఏంది, అది రాష్ట్రాలలో ఏ విధంగా ఉంటుంది మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుందో నేర్చుకుంటే చాలు. ఓవరాల్గా ఇండియాలో ఎంత ఉందనేది ఇంపార్టెంట్. సంఖ్యపరంగా ఓవరాల్ ఇండియాలో ఎంత ఉంది, రాష్ట్రాల పరంగా ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, కేంద్రపాలిత ప్రాంతాల పరంగా ఫస్ట్ ప్లేస్ అండ్ లాస్ట్ ప్లేస్ తెలిస్తే మనకి మ్యాక్సిమం సరిపోతుంది. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఎంత జనాభా ఉన్నారు, పట్టణ ప్రాంతాల్లో ఎంత జనాభా ఉన్నారు, ఇది ఇంపార్టెంట్. దీంట్లో మనకి ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో అండ్ పట్టణ ప్రాంతాలు. ఈ గ్రామీణ ప్రాంతాలు మరియు పట్టణ ప్రాంతాలను తీసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమో 68.8%, 68.8% ఏమో మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. రిమైనింగ్ మొత్తం కూడా మనకి పట్టణ ప్రాంతాల్లో ఉండడం జరుగుతుంది. వాళ్ళు ఎంత అంటే 31.2%. రిమైనింగ్ టోటల్గా 100% కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లోనేమో 68.8% అండ్ పట్టణ ప్రాంతాల్లో విషయానికి వస్తే 31.2%. నెక్స్ట్ గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతాడు. గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం యూపీ. గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే యూపీ అనమాట. అదే పట్టణ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అంటే మనకు వచ్చేసేసి మహారాష్ట్ర. ఇది మనకి పట్టణ ప్రాంత జనాభా, ఇది విషయానికి వస్తేనేమో గ్రామీణ ప్రాంత జనాభా అనమాట. ఈ రెండు ఇంపార్టెంట్. ఇక్కడ గ్రామీణ జనాభా ఎంత ఇండియాలో, పట్టణ జనాభా ఎంత, రాష్ట్రాల వారీగా దేంట్లో ఎక్కువ ఉంటారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది గ్రామీణ ప్రాంత జనాభా అండ్ పట్టణ ప్రాంత జనాభా. ఇది జనసాంద్రకు సంబంధించింది. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే విస్తీర్ణం ప్రకారం తీసుకున్నట్లయితే ఇది విస్తీర్ణాన్ని తీసుకున్నట్లయితేనేమో ఎక్కువ విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతాడు. అది విషయానికి వస్తే రాజస్థాన్. ఎక్కువ విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రం విషయానికి వస్తే రాజస్థాన్ ఎక్కువ విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రం అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ ఏందని అడుగుతాడు. మహారాష్ట్ర. మధ్యప్రదేశ్. సెకండ్ ప్లేస్ మధ్యప్రదేశ్. థర్డ్ ప్లేస్ విషయానికి వస్తే మహారాష్ట్ర. ఫస్ట్ ప్లేస్ ఏమో మనకి రాజస్థాన్ అనమాట. సెకండ్ పొజిషన్ విషయానికి వస్తే మధ్యప్రదేశ్ అండ్ థర్డ్ పొజిషన్ విషయానికి వస్తేనేమో మహారాష్ట్ర. అతి తక్కువ విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రం విషయానికి వస్తే అంటే లాస్ట్ ప్లేస్ విషయానికి వస్తే మనం ఏం తీసుకోవాలంటే సిక్కిం అనమాట. లాస్ట్ ప్లేస్ అతి తక్కువ విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రం విషయానికి వస్తే సిక్కిం. ఎక్కువ అంటేనేమో మనకి రాజస్థాన్ అనమాట. కేంద్రపాలిత ప్రాంతం తీసుకున్నట్లయితేనేమో అతి ఎక్కువ ప్రాంతం కలిగింది ఏంటంటే అండమాన్ నికోబార్ దీవులు. కేంద్రపాలిత ప్రాంతం తీసుకుంటే అండమాన్ నికోబార్ దీవులు ఎక్కువ విస్తీర్ణం కలిగినటువంటి ప్రాంతం. విస్తీర్ణం ప్రకారం ఏంటంటే ఎక్కువ అండమాన్ నికోబార్ దీవులు.
అతి తక్కువ అంటేనేమో మనకి లక్షద్వీపులు వచ్చేస్తుంది, ఎక్కువ అంటేనేమో మనకి అండమాన్ నికోబార్ దీవులు. ఇది విస్తీర్ణానికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్. దీని తరువాత విషయానికి వస్తే స్త్రీ పురుష నిష్పత్తి. భారతదేశంలో లింగ నిష్పత్తి అంటాం లేదా స్త్రీ పురుష నిష్పత్తి అంటాం. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. లింగ నిష్పత్తి ఆర్ స్త్రీ పురుష నిష్పత్తి. దీన్ని మనం లింగ నిష్పత్తి అనొచ్చు లేదా స్త్రీ పురుష నిష్పత్తి అనొచ్చు. ఒక స్త్రీకి ఎంతమంది పురుషులు ఉన్నారు అనే దాన్ని బేస్ చేసుకొని ఇది మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందన్నమాట. దీన్ని బట్టి మనకి ఏంటంటే టోటల్గా ఓవరాల్ ఇండియాలో తీసుకున్నట్లయితే ఎంతమంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉంటారు అంటే 943 మంది. ఓవరాల్ ఇండియాలో అయితే 943 మంది స్త్రీలకు 1000 మంది పురుషులు ఉంటారు. అంటే ప్రతి 1000 మంది పురుషులు తీసుకున్నట్లయితే స్త్రీల సంఖ్య ఎంత అంటే 943 మంది. 943 మంది. అదే గ్రామీణ ప్రాంతాలను బేస్ చేసుకున్నట్లయితే గ్రామీణ అండ్ పట్టణ, ఈ గ్రామీణ అండ్ పట్టణ ప్రాంతాలను బేస్ చేసుకొని ఈ స్త్రీ పురుష నిష్పత్తి లింగ నిష్పత్తిని మనం క్యాలిక్యులేట్ చేస్తే గ్రామాల్లో అయితేనేమో 949 మంది ప్రతి 1000 మందికి, గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమో 949 మంది ప్రతి 1000 మందికి, అండ్ పట్టణ ప్రాంతాల్లో విషయానికి వస్తే 929 మంది ప్రతి 1000 మందికి. ఈ విధంగా మనకి లింగ నిష్పత్తి అనేది పట్టణ ప్రాంతాల్లో వేరే విధంగా ఉంది మరియు గ్రామీణ ప్రాంతాల్లో వేరే విధంగా ఉంది. అండ్ ఆల్సో మనకి ఓవరాల్ ఇండియాలో కూడా డిఫరెంట్గా ఉందన్నమాట. ఈ మూడింటి మీద క్వశ్చన్ రావచ్చు లేదా రాష్ట్రాల మీద క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంది. రాష్ట్రం తీసుకున్నట్లయితే అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి కలిగినటువంటి రాష్ట్రం విషయానికి వస్తే కేరళ మొదటి స్థానం, ఫస్ట్ ప్లేస్ కేరళ. ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే కేరళ అనమాట. అదే సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే తమిళనాడు. సెకండ్ ప్లేస్ తమిళనాడు. సెకండ్ పొజిషన్ విషయానికి వస్తే తమిళనాడు, ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే కేరళ అనమాట. ఇది స్త్రీ పురుష నిష్పత్తి ప్రకారం. అత్యల్పంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతాడు. అత్యల్పంగా ఉన్నటువంటి రాష్ట్రం విషయానికి వస్తే హర్యానా లాస్ట్ ప్లేస్. లాస్ట్ ప్లేస్ విషయానికి వస్తే హర్యానా అనమాట. అంటే స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రమేమో కేరళ, తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రమేమో తమిళనాడు. అదేవిధంగా అతి తక్కువగా ఉంది అంటే ఫస్ట్ సెకండ్ పొజిషన్లో కేరళ అండ్ తమిళనాడు, అండ్ లాస్ట్ పొజిషన్ అంటేనేమో మనకి హర్యానా వస్తుందన్నమాట, హర్యానా. అదేవిధంగా మనకి కేంద్ర పాలిత ప్రాంతాలను బేస్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే పుదుచ్చేరి. ఫస్ట్ ప్లేస్ పుదుచ్చేరి. కేంద్ర పాలిత ప్రాంతాలు దీంట్లో మనకి కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకుందాం. కేంద్ర పాలిత ప్రాంతాలను బేస్ చేసుకున్నట్లయితే ఎక్కువ అంటే ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే పుదుచ్చేరి. ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే మనకి ఏంటంటే పుదుచ్చేరి అనమాట. అదేవిధంగా లాస్ట్ పొజిషన్ విషయానికి వస్తే దాద్రా నగర్ హవేలీ. లాస్ట్ ప్లేస్ దాద్రా నగర్ హవేలీ. డయ్యూ డామన్. డయ్యూ డామన్. ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తేనేమో పుదుచ్చేరి అనమాట. లాస్ట్ ప్లేస్ విషయానికి వస్తే డయ్యూ డామన్ అనమాట. ఇది టోటల్గా మనకి ఏంటంటే స్త్రీ పురుష నిష్పత్తి రాష్ట్రాలు అయిపోయింది, కేంద్ర పాలిత ప్రాంతాలు అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనకి 0 to 9 years మధ్య ఉన్నటువంటి పిల్లల్లో స్త్రీ పురుష నిష్పత్తి ఏ విధంగా ఉంది. 0 to 9 కాదు, 0 to 6.
0 to 6 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి పిల్లల యొక్క స్త్రీ పురుష నిష్పత్తి ఏ విధంగా ఉంది అని అడుగుతారు డైరెక్ట్గా క్వశ్చన్ మనకి. అది ఏంటంటే 919 మంది ఉన్నారు ప్రతి 1000 మందికి. ప్రతి 1000 మందికి 919 మంది మాత్రమే ఉన్నారు. అంటే రాను రాను కాలంలో ఏమవుతుందంటే స్త్రీల సంఖ్య తగ్గి పురుషుల సంఖ్య పెరగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మనకి రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ప్రజెంట్ ఏమో 943 మంది ఉంటే అదే ఒకవేళ 0 to 6 ఇయర్స్ పిల్లల మధ్య అయితేనేమో మనకి 919 ఎవ్రీ 1000 మెంబర్స్కి. అంటే ప్రతి 1000 మంది పురుషులకు 919 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు అని ఈ 0 to 6 ఇయర్స్ పిల్లల మధ్య ఉన్నటువంటి లింగ నిష్పత్తి లేదా స్త్రీ పురుష నిష్పత్తి అనమాట. ఇది మనకి టోటల్గా స్త్రీ పురుష నిష్పత్తికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ దీంట్లో జనాభా లెక్కల్లో అక్షరాస్యత తీసుకున్నట్లయితే అంటే ఎడ్యుకేషన్ అనమాట. అక్షరాస్యత ఈ అక్షరాస్యతని బేస్ చేసుకున్నట్లయితే మనకి అక్షరాస్యత ఏ విధంగా ఉంది, టోటల్గా ఇండియాలో ఎంత పర్సెంట్ ఉంది, అదేవిధంగా మనకి రాష్ట్రాల వారీగా ఎంత పర్సెంట్ ఉందో చూసినట్లయితే మొత్తం ఇండియా వైజ్గా చూసినట్లయితే ఆల్ ఇండియా వైజ్గా 73% అక్షరాస్యత కలిగి ఉంది. భారతదేశం యొక్క అక్షరాస్యత ఎంత అంటే 73% అనమాట. నెక్స్ట్ వన్ ఇక్కడ పురుషుల్లో ఎంత ఉంది, స్త్రీలలో అక్షరాస్యత ఎంత ఉందో చూసినట్లయితే పురుషులు 80.9%. పురుషుల్లో అక్షరాస్యత ఎంత అంటే 80.9%. అదేవిధంగా స్త్రీలలో అయితే స్త్రీలలో అయితే మనకి ఇది 80.9 అయితే ఇది 64.6%. స్త్రీలలో మనకి వచ్చేసేసి 64.6%. పురుషుల్లో అక్షరాస్యత అంతేనేమో మనకి 80.9% ఉంది. అదే రాష్ట్రాల వారీగా తీసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే కేరళ. ఫస్ట్ ప్లేస్ కేరళ. అక్షరాస్యత ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే కేరళ అనమాట. అండ్ సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే మిజోరాం. ఫస్ట్ ప్లేస్ కేరళ, సెకండ్ ప్లేస్ మిజోరాం అనమాట. అదేవిధంగా లాస్ట్ ప్లేస్ని కానీ తీసుకున్నట్లయితే మన ఇండియాలో అతి తక్కువ అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం ఏంటి అంటే బీహార్ రాష్ట్రంలో అతి తక్కువ అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రంగా దీన్ని మనం పేర్కొనడం జరిగింది. అదే ఒకవేళ మనం కేంద్రపాలిత ప్రాంతాలను తీసుకున్నట్లయితే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫస్ట్ ప్లేస్. ఏది నేర్చుకున్నా సరే మనం రాష్ట్రాలు నేర్చుకోవాలి, ఓవరాల్ ఇండియాలో ఎంత ఉందో నేర్చుకోవాలి, అండ్ కేంద్రపాలిత ప్రాంతాల యొక్క పొజిషన్ కూడా మనం నేర్చుకోవాలన్నమాట. దాంట్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే లక్షద్వీప్ అనమాట. లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫస్ట్ ప్లేస్ అనమాట. అండ్ అగైన్ హియర్ లాస్ట్ ప్లేస్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్ ఏమో లక్షద్వీప్ అండ్ లాస్ట్ ప్లేస్ తీసుకున్నట్లయితే అక్షరాస్యత పరంగా మనకి కేంద్రపాలిత ప్రాంతాల్లో దాద్రా నగర్ హవేలీ. దాద్రా నగర్ హవేలీ అనేది లాస్ట్ ప్లేస్ అనమాట. ఫస్ట్ ప్లేస్ ఏమో లక్షద్వీప్, లాస్ట్ ప్లేస్ ఏమో దాద్రా నగర్ హవేలీ. ఇది టోటల్గా మనకి అక్షరాస్యతకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట 2011 జనాభా లెక్కల్లో. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ జనాభా ఏ విధంగా ఉంది. ఎస్సీ ఎస్టీ జనాభా తీసుకున్నట్లయితే ఈ ఎస్సీ అండ్ ఎస్టీ జనాభా తీసుకుంటే ఫస్ట్ మనం ఎస్సీ జనాభా తీసుకుందాం.
ఈ ఎస్సీ జనాభా అనేది రాష్ట్రాల వారీగా ఎక్కడెక్కడ ఎక్కువగా ఉందంటే ఎస్సీ జనాభా హైయెస్ట్గా ఉన్నటువంటి రాష్ట్రం యూపీ అనమాట. యూపీ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే యూపీ. అదేవిధంగా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఎస్సీ జనాభా ఎక్కువ ఉందేమో యూపీలో అనమాట, తక్కువ ఉందేమో మనకి మిజోరాం. తక్కువేమో మిజోరాము, ఎక్కువేమో యూపీ. నెక్స్ట్ పర్సంటేజ్ ప్రకారం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మనకి శాతం ప్రకారం తీసుకున్నట్లయితే ఇది రాష్ట్రాలు కాబట్టి రాష్ట్రాలలో శాతాలు తీసుకున్నట్లయితే ఎక్కువగా ఉందేమో పంజాబ్. హైయెస్ట్ ఏంటంటే పంజాబ్. శాతం ప్రకారం ఇది శాతం ప్రకారం, ఇది సంఖ్య ప్రకారం అనమాట. పంజాబ్ అండ్ లోయెస్ట్ పర్సంటేజ్ ఉన్నటువంటి రాష్ట్రం, ఎక్కువ శాతం ప్రకారం ఫస్ట్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఏంటంటేనేమో పంజాబ్ అనమాట. లాస్ట్ పొజిషన్లో ఉంది ఏంటంటేనేమో మనకి వచ్చేసేసి మిజోరాం. అంటే శాతం ప్రకారము అండ్ సంఖ్య ప్రకారం, శాతం ప్రకారం లాస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే మనకి వచ్చేసేసి ఈ మిజోరాం అనేది సంఖ్య అండ్ శాతం ప్రకారం లాస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి రాష్ట్రాలు అన్నమాట. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే మనకి కేంద్రపాలిత ప్రాంతాలను తీసుకున్నట్లయితే ఈ ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే ఢిల్లీలో ఎక్కువగా ఉన్నారనమాట. అండ్ తక్కువగానేమో దాద్రా నగర్ హవేలీ డయ్యూ డామన్. ఎక్కువగా కేంద్రపాలిత ప్రాంతాలు ప్రాంతాలను బేస్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్ ఢిల్లీ అండ్ లాస్ట్ ప్లేస్ డయ్యూ డామన్. లాస్ట్ ప్లేస్ ఏమో డయ్యూ డామన్, ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే ఢిల్లీ అనమాట. ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు అయితేనేమో ఫస్ట్ ప్లేస్ ఢిల్లీ అండ్ లాస్ట్ ప్లేస్ విషయానికి వస్తే డయ్యూ డామన్. అదే మనం పర్సంటేజ్ ప్రకారం తీసుకున్నట్లయితే అతి ఎక్కువగా పర్సంటేజ్ ప్రకారం ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం విషయానికి వస్తే చండీగఢ్ అనమాట. చండీగఢ్ శాతం ప్రకారం ఎక్కువ అయితేనేమో చండీగఢ్ అంటాం, చండీగఢ్. తక్కువ అయితేనేమో ఎక్కువేమో చండీగఢ్ అనమాట. తక్కువ విషయానికి వస్తే దాద్రా నగర్ హవేలీ. ఈ దాద్రా నగర్ హవేలీలో అతి తక్కువగా ఉన్నారు. ఇది టోటల్గా మనకు వచ్చేసేసి ఎస్సీ జనాభా రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నారు అండ్ మనకు వచ్చేసి కేంద్రపాలిత ప్రాంతాల్లో సంఖ్యాపరంగా మరియు శాతం పరంగా రెండు విధాలుగా చూసినట్లయితే ఇది టోటల్ ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ ఎస్టీ జనాభా తీసుకున్నట్లయితే ఎస్టీ జనాభా తీసుకున్నట్లయితే ఈ ఎస్టీ జనాభా అనేది ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. రాష్ట్రాల వారీగా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్ అనమాట. ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏమో మధ్యప్రదేశ్, తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏమో గోవా. ఎక్కువగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్, తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం విషయానికి వస్తే గోవా అనమాట. అదేవిధంగా మనకి శాతం ప్రకారం తీసుకున్నట్లయితేనేమో ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం విషయానికి వస్తే మిజోరాం. ఇది శాతం ప్రకారం తీసుకుంటే మిజోరాం ఫస్ట్ ప్లేస్ అనమాట. అదేవిధంగా లాస్ట్ ప్లేస్ విషయానికి వస్తే మనకి వచ్చేసేసి లక్షద్వీప్ అనేది శాతం ప్రకారం లాస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. యూపీ అది కేంద్రపాలిత ప్రాంతాలు అవుతుంది కాబట్టి
యూపీ విషయానికి వస్తే లాస్ట్ ప్లేస్. ఇవి మనకి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతాలు. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకున్నట్లయితే దాంట్లో వచ్చేసేసి ఫస్ట్ ప్లేస్ ఏంటంటే ఎస్టీ జనాభా దాద్రా నగర్ హవేలీ, లాస్ట్ ప్లేస్ విషయానికి వస్తే డయ్యూ డామన్. ఇది ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం అంటేనేమో మనకి దాద్రా నగర్ హవేలీ అనమాట. అండ్ అతి తక్కువగా ఉన్నది ఏంటంటేనేమో డయ్యూ డామన్ అనమాట. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే మనకి ఈ రెండింటిని తీసుకున్నట్లయితే ఎస్టీ జనాభాలో హైయెస్ట్ అయిపోయింది, లోయెస్ట్ అయిపోయింది అనమాట. శాతాల ప్రకారం తీసుకున్నట్లయితేనేమో మనకి శాతాల ప్రకారం ఎక్కువగా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే లక్షద్వీప్ అనమాట. తక్కువగా ఉంది ఏంటంటే డయ్యూ డామన్. ఇక్కడ సేమ్ మనకి శాతాల ప్రకారం డయ్యూ డామన్, ఇక్కడ ఏంటంటే లక్షద్వీప్. ఇది శాతాల ప్రకారం తీసుకున్నట్లయితే ఎక్కువగా ఉంది అండ్ తక్కువగా ఉంది. ఇవి రెండు మనకి ఎస్టీ జనాభాకు సంబంధించినటువంటి ఇవి రెండు ఇంపార్టెంట్ అనమాట. ఇది మనకి ఎస్టీ జనాభా రాష్ట్రాల్లో మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏ విధంగా ఉన్నదండి ఇది. నెక్స్ట్ వన్ మతాల వారీగా చూసినట్లయితే ఏ మతం వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనే దాన్ని బేస్ చేసుకొని చూద్దాం. ఇప్పుడు ఈ జనాభా లెక్కల్లో రాయబడిన విధంగా చూసినట్లయితే మతాలు, ఈ మతాల వారీగా చూసినట్లయితే మనకి ఏంటంటే హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి జనాభా హిందువులు అనమాట. అది 79.8%. హిందువులు 79.8% హిందువులు ఉన్నారు. జనాభాలో మనకి మతం వారీగా చూసుకున్నట్లయితే హిందువుల విషయానికి వస్తే 79.8%. వీళ్ళ యొక్క వృద్ధి రేటు ఏ విధంగా ఉంది అంటే మనకి 0.7% వృద్ధి కలిగినటువంటి వాళ్ళు ఎవరంటే హిందువులు ఎంతంటే 0.7% వృద్ధి రేటు కలిగి ఉన్నారు. అంటే లాస్ట్ జనాభా లెక్కలకి ఈ జనాభా లెక్కలకి మధ్య ఉన్నటువంటి వృద్ధి రేట్ అనమాట. నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే ముస్లిమ్స్ వచ్చేసి 14. ముస్లిమ్స్ విషయానికి వస్తే 14.2% ఉన్నారు. ఈ ముస్లిమ్స్ ఏంటంటే 14.2%. అదేవిధంగా వీళ్ళ యొక్క వృద్ధి రేటు ఏ విధంగా ఉందంటే 0.8%. ఇలా వృద్ధి ఎంతంటే 0.8% వృద్ధి రేటు కలిగిన వాళ్ళు ఎవరంటే ఈ ముస్లిమ్స్ అనమాట. అదేవిధంగా మనకి ఏంటంటే ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని ఒక్కొక్కసారి క్వశ్చన్ అడగవచ్చు. అదేంటంటే అస్సాం అనమాట. ముస్లిమ్స్ ఎక్కువగా ఉందేమో అస్సాంలో, తక్కువగా ఉందేమో మణిపూర్లో. ముస్లిమ్స్ విషయానికి వస్తే ఎక్కువగా ఉందేమో అస్సాం ఫస్ట్ ప్లేస్, అస్సాం ఏమో ఫస్ట్ ప్లేస్ అనమాట. ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం, తక్కువగానేమో మణిపూర్. తక్కువ మణిపూరు, ఎక్కువ విషయానికి వస్తే మనకి అస్సాం. నెక్స్ట్ మతాన్ని చెప్పని వాళ్ళ శాతం ఎంత అంటే ఎంతమంది ఉన్నారంటే మతాన్ని చెప్పని వారు 29 లక్షల మంది. మతాన్ని చెప్పని వారు ఎంతమంది అంటే మనకి వచ్చేసేసి 29 లక్షల మంది తన మతం ఏదో చెప్పలేదన్నమాట. పర్సంటేజ్లో చెప్పాలంటే 0.2% వీళ్ళ యొక్క శాతం విషయానికి వస్తే 0.2% అనమాట. వీళ్ళు మతాన్ని చెప్పని వారి విషయానికి వస్తే 29 లక్షల మంది.
నెక్స్ట్ మన విషయానికి వస్తే దీని తర్వాత మతాల వారీ తర్వాత మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఇంకొకటి ఉందన్నమాట. అది ఏమిటంటే ఈ జనాభా లెక్కలు ప్రపంచ జనాభా లెక్కల అంటే ప్రపంచ జనాభా నియంత్రణ దినోత్సవం ఎప్పుడైనా అడుగుతాడు. అది ఎప్పుడంటే జూలై 11 ప్రపంచ జనాభా నియంత్రణ దినోత్సవం. ప్రపంచ జనాభా నియంత్రణ దినోత్సవం విషయానికి వస్తే ఎప్పుడంటే జూలై 11 జూలై 11న ప్రపంచ జనాభా నియంత్రణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మన విషయానికి వస్తే 2011 సంవత్సరంలో దేశంలో పనిలో పాల్గొనే వారి రేటు ఎంత అంటే లేదా శాతం ఎంత అంటే పనిలో పాల్గొనే వారి రేటు ఆర్ శాతం తీసుకున్నట్లయితే 39.8%. అంటే మొత్తం ఉన్నటువంటి జనాభాలో 39.8% మాత్రమే మనకి పనిలో పాల్గొంటున్నారు. అంటే ఏదో ఒక పని చేసుకునే వాళ్ళు ఎంతమంది అంటే దాని ప్రకారం 39.8% మెంబర్స్ మాత్రమే మనకి ఏదో ఒక పని చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అయితే పురుష రేటు ఎంత అంటే దాంట్లో 53.3% పురుష రేటు, 53.3% ఆర్ 53.3% ఏమో మనకి దానిలో పనిలో పాల్గొనేటువంటి పురుషుల యొక్క రేటు ఎంత అంటే 53.3%. స్త్రీల విషయానికి వస్తే 25.5%. 25.5% స్త్రీలు ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటున్నారనమాట. అంటే పని చేసుకుంటున్నటువంటి వాళ్ళలో ఆ లెక్కల్లో విషయానికి వస్తే 25.5% ఏమో స్త్రీలు, పురుషుల రేట్ ఏమో 53.3%. పని భాగస్వామ్యంలో మొదటి రాష్ట్రం ఏమిటి అని అడుగుతాడు. రాష్ట్రాల వారీగా చూస్తే ఫస్ట్ ప్లేస్ రాష్ట్రాల వారీగా ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే హిమాచల్ ప్రదేశ్ అనమాట. అండ్ లాస్ట్ ప్లేస్ విషయానికి వస్తే ఢిల్లీ. లాస్ట్ ప్లేస్ ఏమో ఢిల్లీ అనమాట, ఫస్ట్ ప్లేస్ ఏమో హిమాచల్ ప్రదేశ్. ఇది మనకి వచ్చేసేసి రాష్ట్రాల వారీగా పని భాగస్వామ్యం ఎంత ఉందంటే ఫస్ట్ ప్లేస్ హిమాచల్ ప్రదేశ్, లాస్ట్ ప్లేసు ఢిల్లీ. ఇది టోటల్గా మనకి వచ్చేసేసి 2011 జనాభా లెక్కలకు సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనమాట. దీంట్లో నుంచి ప్రతి ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్ను తీసేయచ్చు. అది డిఎస్సి కానీ, ఏపీపీఎస్సి కానీ, టెట్ కానీ, నెక్స్ట్ ఎస్ఎస్సి కానీ, పోస్టలు, ఐబీ, ఏ ఎగ్జామ్ అయినా సరే కంపల్సరీ మనకి మినిమం 1 మార్క్ మాత్రం ఈజీగా గెయిన్ చేయొచ్చు. కొన్ని ఎగ్జామ్స్లో అయితే 2 or 3 మార్క్స్ కనుక రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి టాపిక్. మీకు ఈ మన క్లాస్ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ కొట్టండి అండ్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.